ఇండియాకు 31 ఆర్మ్డ్ MQ-9B డ్రోన్లను అమ్మే ఒప్పందానికి అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. ఈ డ్రోన్లతో పాటు వీటికమర్చే క్షిపణులు, ఇతర నిఘా పరికరాలను కూడా భారత్కు అందివ్వనున్నట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సుమారు 33,000 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందంపై చాలా ఏళ్లుగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఒప్పందాన్ని వేగవంతం చేయాలని కోరారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే సాంకేతికంగా ఇవి ప్రపంచంలోనే భయానక డ్రోన్లు అనుకోవాలి. ఇలాంటివి ఇంతకు ముందెక్కడా లేవు. ఇప్పుడివి మన సొంతం అవుతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్కు 31 సాయుధ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లు, కమ్యూనికేషన్, నిఘా పరికరాలు అందించనున్నారు. వీటిలో 170 AGM 114R హెల్ఫైర్ క్షిపణులు, చిన్న వ్యాసం గల 310 లేజర్ బాంబులు, ఖచ్చితత్వంతో పనిచేసే గ్లైడ్ బాంబులు కూడా ఉన్నాయి. MQ-9B మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని రిమోట్ సాయంతో ఎగురవేయొచ్చు, నియంత్రించవచ్చు అని డ్రోన్ తయారీ సంస్థ జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ తెలిపింది. దూరం నుంచి ఈ డ్రోన్ ఆపరేట్ చేసే పైలట్ సాధారణ విమానం నుంచి చూసినట్లే ప్రతిదీ చూడగలరు. ఇది ఆధునిక రాడార్ వ్యవస్థ, సెన్సార్స్తో ఉంటుంది. దానికదే టేక్ ఆఫ్, ల్యాండ్ అవుతుంది. దీనిని శాటిలైట్ సహాయంతో నియంత్రించవచ్చు. అన్ని రకాల వాతావరణాల్లో పగలైనా రాత్రైనా 40 గంటలకు పైగా ప్రయాణిస్తుంది. ఇది 2155 కిలోమీటర్ల బరువుతో ప్రయాణించగలదు. ఈ డ్రోన్ సాధారణ వాణిజ్య విమానాల మాదిరే ఎగురుతుంది. వీటిని సైన్యాలు లేదా ప్రభుత్వాలు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తాయి. దీనిని గూఢచర్యం, పరిశీలన, నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలు, సెర్చ్, రెస్క్యూ, గాలిలో ముందస్తు హెచ్చరికలతో పాటు సుదూర నిఘా కోసం ఉపయోగించవచ్చు. అంతేకాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి కూడా ఈ డ్రోన్లను మోహరించవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నౌకాదళానికి, 8 ఆర్మీకి, మరో 8 వైమానిక దళానికి ఇవ్వనున్నారు. భారత్లో మానవరహిత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రధాన భాగమే ఈ డ్రోన్ల కొనుగోలు. ఈ డ్రోన్ భారత్ తన సరిహద్దులపై నిఘా సామర్థ్యాన్ని పెంచడానికి, రాబోయే ముప్పులను మరింత సమర్థవంతంగా పసిగట్టడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యంపై నిఘా ఉంచడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.